డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా అభివృద్ధి చెందింది ఇయర్ బై ఇయర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 1844 YMCA ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్ 6th June 1844 by Sarge George Williams. YMCA headquarter is Geneva, Switzerland. YMCA first president is Patricia Pelton. YMCA అంటే ఏమిటంటే యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్. నెక్స్ట్ 1894 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC 23 జూన్ 1894లో ప్యారిస్ కాంగ్రెస్లో ఏర్పడింది. ఈ IOC ఒలింపిక్స్ గేమ్స్ను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ మరియు కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ 909 ఫస్ట్ స్కౌట్ ట్రాప్ ఇన్ బెంగళూరు ఎస్టాబ్లిష్డ్ బై కెప్టెన్ TH బేకర్. నెక్స్ట్ 1914 శ్రీ హనుమాన్ వ్యాయామ్ ప్రకాష్ మండల్ HVPM అమరావతి ఇన్ మహారాష్ట్ర started by Vaidya brothers. The Vaidya brothers name is Pandit Ambadan K. Vaidya. Second one is Anant K. Vaidya. శ్రీ హనుమాన్ వ్యాయామ్ ప్రకాష్ మండల్ అనేది మహారాష్ట్రలో వ్యాయామ కళలను ప్రోత్సహించుటకు ఏర్పాటు చేశారు. ఇందులో లెజిమ్స్, బనేతి, లాఠీ, పంత్ అనే కళలను ఈ HVPMలో బోధించేవారు. నెక్స్ట్ 1916 స్కౌట్ అసోసియేషన్ స్టార్టెడ్ బై డాక్టర్ అని బెసెంట్. 1909లో TH బేకర్ గారు స్కౌట్ని ప్రారంభించారు. అని బెసెంట్ గారు స్కౌట్ అసోసియేషన్ని ప్రారంభించి భారతీయ యువకులను చేర్చుకున్నారు. బడెన్ పావెల్ భారత్ స్కౌట్ అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 1920 YMCA కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టార్టెడ్ మద్రాస్ ఇన్ తమిళనాడు ఫౌండెడ్ బై HC Beck. ప్రజెంట్ YMCA కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అఫిలియేటెడ్ తమిళనాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ. YMCA College of Physical Education got autonomous college status in 1986. YMCA College of Physical Education first principal is HC Beck. YMCA in India. The National Council of YMCA is founded in Madras February 21st, 1891. Started by David MC Konag. The headquarters shifted to Madras to Kolkata in May 1902. Again shifted Kolkata to Delhi in 1964. What is the mean by YMCA? YMCA means Young Man Christian Association. Next year 1924 Hanuman Vyayam Prakash Mandal HVPM started 5-week సమ్మర్ కోర్స్. అంటే ఈ కోర్సు ఇండోజీనియస్ యాక్టివిటీస్ పైన ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 1925 అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ AIU ప్రారంభించడం జరిగింది. ఈ AIU ఏం చేస్తుందంటే దేశంలో ఉండే వివిధ విశ్వవిద్యాలయాలకు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇదే సంవత్సరం 1925లో ది ఇండియన్ హాకీ ఫెడరేషన్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 1926 ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCIని ప్రారంభించడం జరిగింది. ఇది మన దేశం యొక్క క్రికెట్ను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ 1927 ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA వాజ్ ఫార్మ్డ్ విత్ సర్ దౌర్జోటి టాటా హ్యాస్ ఇట్స్ founding president Dr. A.Z. Noren as secretary. Present Indian Olympic Association IOA president is PT Usha. PT Usha is selected as the first woman president of the Indian Olympic Association IOA. IOA దాని యొక్క డ్యూటీస్ ఏం చేస్తుందంటే IOC యొక్క నిబంధనలను అమలు చేస్తుంది, ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారతదేశ టీంను నియంత్రిస్తుంది, దేశంలో ఒలింపిక్కు సంబంధించిన అన్ని బాధ్యతలను
బాధ్యతలను నిర్వహిస్తుంది. దేశంలో అన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్స్ మరియు అసోసియేషన్స్ ఐఓఏ ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాగే స్పోర్ట్స్ ఫెడరేషన్స్ మరియు అసోసియేషన్ మధ్య సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. ఫెడరేషన్స్ మరియు అసోసియేషన్స్ ఏదైనా తప్పు చేసినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఐఓఏకు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 1930 1930లో కామన్వెల్త్ గేమ్స్ను ప్రారంభించడం జరిగింది. మొదటి కామన్వెల్త్ గేమ్స్ను కెనడాలోని హమిల్టన్లో నిర్వహించారు. అప్పుడు మొత్తం 11 దేశాలు పాల్గొన్నవి. భారతదేశం ఈ కామన్వెల్త్ గేమ్స్ను 2010లో ఢిల్లీలో నిర్వహించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్ను మొదటి నుంచి కామన్వెల్త్ గేమ్స్ అని పిలిచేవారు కాదు. ఏమని పిలిచేవారంటే 1930 నుండి 1950 వరకు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. 1954 నుంచి 1966 వరకు బ్రిటిష్ ఎంపైర్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ అని పిలిచేవారు. 1970 నుంచి 1974 వరకు బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ అని పిలిచేవారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్ అని పిలవడం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ను ఫ్రెండ్లీ గేమ్స్ అని కూడా పిలవవచ్చు. ఈ కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి పూర్తి వీడియోను ఒక సపరేట్ వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఇంతకుముందు ఫస్ట్ నుంచి మీరు ఎలా చదవాలంటే ఇయర్స్ని గుర్తించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి ఒక సంవత్సరం సంబంధించి ఇంకొక సంవత్సరాన్ని కంపారిజన్ చేసుకోవడం చదవడం వల్ల మనకు కొంచెం అధిక మొత్తంలో గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 1931 GCPE గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ started by Hyderabad in Telangana. First principal of this college, Fred Weber. నెక్స్ట్ ఇయర్ 1932 ఈ సంవత్సరంలో 3 కళాశాలలు ప్రారంభించబడినవి. అవి ఫస్ట్ వన్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లక్నోలో ప్రారంభించబడింది. రెండవది కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్లో స్థాపించబడింది. మూడవది టీచర్ ట్రైనింగ్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ చెన్నై తమిళనాడులో ప్రారంభించబడింది. నెక్స్ట్ ఇయర్ 1936 శ్రీ హనుమాన్ వ్యాయామ్ ప్రసారక్ మండల్ HVPM team given demonstration at the Olympic Games. In 1936 Berlin Summer Olympic, it is known that the sports of Kabaddi, Kho-Kho and Malkam were demonstrated. 35 members contingents from the Hanuman Vyayam Prasarak Mandal HVPM Physical Education Institute demonstrated the events and were is not considered part of the official Indian team. Next year 1937 ఈ సంవత్సరంలో 4 స్పోర్ట్స్ ఫెడరేషన్స్ స్థాపించబడడం జరిగింది. ఒకటి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, రెండవది ఆల్ ఇండియా అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్, మూడవది ది టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాలుగవది ది నేషనల్ సైక్లింగ్ ఫెడరేషన్. ఈ 4 ఫెడరేషన్లు 1937లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 1938 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ని కండివల్లిలో ముంబైలో ప్రారంభించడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం రాకముందు మన దేశంలో కేవలం 5 వ్యాయామ విద్యా సంస్థలు మాత్రమే ప్రారంభించడం జరిగింది. అలా స్థాపించిన వ్యాయామ విద్య దాంట్లో ఇది కూడా ఒకటిగా ఉంది. నెక్స్ట్ ఇయర్ 1940లో ది స్విమ్మింగ్ ఫెడరేషన్ ఏర్పడింది. నెక్స్ట్ ఇయర్ 1945లో ఆల్ ఇండియా సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఏర్పడింది. 1946లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఆఫ్ ఇండియా NAPER ఏర్పడింది. ఇవి ఈ వీడియోలో మనం చెప్పుకున్నవన్నీ మన దేశానికి స్వాతంత్రం రాక ముందు జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. అయితే వచ్చే వీడియోలో ఏముంటామంటే స్వాతంత్రం జరిగిన తర్వాత చాలా వ్యాయామ విద్యకు సంబంధించిన సంఘటనలు
చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల వచ్చే వీడియోలో కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.